హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మురుడేశ్వరకి వెళ్ళిపోతున్నాము. వీళ్ళైతే ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి. బావా ఏంటి అప్డేట్? టైం అయితే కదులుతుంది రా, నువ్వు కదలమంటే కదలదు. మొఖం చూడు మొఖం. మన వాళ్ళు సరదాగా హ్యాపీగా కూర్చొని ఉన్నారు. వాళ్ళ మీద చిన్న ప్రాంక్ ప్లాన్ చేస్తాం. ప్రాంక్కి ఏం చేయబోతున్నాం? ప్రాంక్ నేనేం చెప్పాను నువ్వేం చెప్తున్నావు? క్లాప్స్ కొట్టాలి నువ్వు. నేను పోయి వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళకి చెప్తాను. వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. డన్ అని చెప్పి చూసి కొట్టేసే. ఇంకా వాళ్ళు వస్తున్నారు. ఇద్దరు కష్టపడి చపాతీలు చేశారు. బట్ అవి తినడానికి ప్లేట్స్ తెచ్చుకోలేదు, మర్చిపోయి వచ్చాము. ఇక్కడ స్టేషన్కి వచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరం లేసాము, ట్రైన్ దిగాము. ఇప్పుడు నేను వీడిని అడగాలి, వీడు మళ్ళీ అటు తిరిగి వెళ్ళాలి. ఎందుకు అనవసరంగా? నేను అడగను, వాడు చెప్పవద్దు. ఇప్పుడు నేను అడగలేదు కాబట్టి చెప్తున్నాడు వాడు. ఇదే మన రైల్వే స్టేషన్. దిగాము ఇప్పుడే. ఇక్కడ నుంచి 2.3 కిలోమీటర్ ఉంది. రైల్వే స్టేషన్ నుంచి ఆటో అవైలబిలిటీ ఉంది, లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళడానికి ప్రిఫర్ చేసాము. అక్కడ దూరంగా కనపడుతుంది చూడండి రాజగోపురము. అది 237 అడుగుల ఎత్తు ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అయిపోయింది. మేము రాగానే రూమ్ తీసేసుకున్నాము. రూమ్ తీసేసుకొని అందులో బాతింగ్ అంతా చేస్తూ ఉన్నారు. అందరూ అయిపోయింది. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళది అయిపోతే టెంపుల్కి వెళ్ళిపోతాము. అంతా చూడండి, సేమ్ కేరళ సీన్స్ వస్తున్నాయి అన్నమాట. కదా అసలు చూడండి, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపించడానికి కుదరదు. మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఇన్నొందుకున్నా టెంకాయలు పూలు తీసేసుకున్నాము. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవబోతున్నాము. శివరాత్రి అప్పుడైతే ఇక్కడ చాలా స్పెషల్ పూజలు జరుగుతాయంట. ఇప్పుడు డైరెక్ట్ గా మనం గుడిలోంచి బయటకు వచ్చి పైకి వెళ్తే శివుని స్టాచ్యూ దగ్గరికి వెళ్తాము. ఈ శివ స్టాచ్యూ గురించి మీకు చెప్పాలి. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన శివ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ ఒక ఎత్తు అక్షరాల 37 మీటర్లు. దీన్ని అడుగుల్లో మనం చూసినట్లయితే 122 అడుగులు. శివుని స్టాచ్యూకి కింద పీఠ భాగంలో 20 రూపీస్ టికెట్స్ తీసుకుంటే గుహలోకి ఎంట్రీ ఇస్తారు. అందులో స్టోరీ మొత్తం ఉంటుంది. రావణాసురుడి తల్లి కైకసి శివుని భక్తురాలు. అయితే శివుని విగ్రహం దొరకక సముద్రం ఒడ్డున ఇసుకతో శివుని విగ్రహం తయారు చేస్తూ ఉండేది. తన బాధని చూడలేక రావణాసురుడు ఎలాగైనా శివుని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. రావణాసురుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా శివుడు ప్రసన్నం కాకపోవడంతో డైరెక్ట్ గా కైలాసం దగ్గరికే వెళ్లి కైలాసాన్ని పెకిలించబోతాడు. ఇదంతా గమనించిన పరమశివుడు రావణాసురుడి కోపాన్ని తన బొటని వేలుతోనే అణుస్తాడు. రావణాసురుడు మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. దాన్ని చూసిన పరమశివుడు ఇంకా ఏం చేసినా వినేలా లేడు అని చెప్పి డైరెక్ట్ గా ప్రసన్నమయ్యి నీ కోరిక ఏంటో కోరుకో తీరుస్తాను అంటాడు. అప్పుడు రావణాసురుడు నాకు పార్వతీదేవి కావాలి అంటాడు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేక రావణాసురుడికి పార్వతీదేవిని అప్పచెప్తాడు. రావణాసురుడు పార్వతీదేవిని అంటిపెట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో నారద మహర్షి కనిపించి నువ్వు వెనకాల తీసుకెళ్తుంది ఎవరినో చూడు ఒకసారి అని చెప్తాడు. అది చూసిన రావణాసురుడు షాక్. పార్వతీదేవి సముద్రం అడుగున ఉంది అని నారదుడు సెలవిస్తాడు. ఇక పార్వతీదేవి ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వెళ్లి సముద్ర రాజు పైన యుద్ధం చేసి తన కూతుర్ని వివాహం ఆడతాడు. సముద్రరాజు కూతుర్నే పార్వతిగా భ్రమించిన రావణాసురుడు ఇంటికి తీసుకెళ్లగా తన తల్లి చూసి జరిగింది గ్రహించి కొడుకుతో చెప్తుంది. అప్పుడు రావణాసురుడు మళ్ళీ తపస్సు ప్రారంభిస్తాడు. ఈసారి ఘోరంగా తపస్సు చేసినా కూడా శివుడు ప్రసన్నం కాకపోవడంతో తన 10 తలల్లో ఒక్కొక్క తలని తనే నరుక్కుంటూ చివరికి తన తల్లి కోసం ప్రాణదానానికి కూడా వెనుకాడలేదు రావణాసురుడు. ఇదంతా గమనించిన పరమశివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడి చేతిలో పెడుతూ ఒక కండిషన్ పెడతాడు. నేను నీకు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తున్నాను, కానీ ఒక షరత్తు. నువ్వు దీన్ని నీ తల్లి చెంతకు చేరే లోపు ఎక్కడన్నా కింద పెట్టావంటే నేను ఇచ్చిందంతా కూడా వృధా అయిపోతుంది అని కండిషన్ పెడతాడు. అయితే రావణాసురుడు సంధ్యా సమయంలో ఖచ్చితంగా నదీ స్నానం చేయాల్సి ఉంది. ఆ విషయం తెలుసుకున్న దేవతలు గణేశుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటారు, ఎలాగైనా నువ్వే రక్షించాలి అని. అప్పుడు గణేశుడు బాలుడి రూపంలో రావణుడి దగ్గరికి వెళ్ళగా రావణుడు ఆ బాలుడిని నమ్మి నీ చేతిలో ఇది పట్టుకో,
నేను స్నానానికి వెళ్ళొస్తాను, వెళ్ళొచ్చేలోపు కింద పెట్టొద్దు అని చెప్తాడు. అయితే గణేశుడు ఒక కండిషన్ చెప్తాడు, నేను 3 సార్లు పిలుస్తాను, అప్పుడు లోపు నువ్వు రాకపోతే ఇది నేను కింద పెట్టేస్తాను అని. అయితే రావణాసురుడి నదీ స్థానం కంప్లీట్ కాకముందే గణేశుడు వెంటనే 3 సార్లు అరిచేసి ఆత్మలింగాన్ని కింద పడేస్తాడు. అది గమనించిన రావణాసురుడు పరుగున వచ్చి ఆత్మలింగాన్ని గట్టిగా పైకి లాగబోతాడు. ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం పైకి లేవకపోవడంతో ఆ ఆత్మలింగం తెచ్చిన పెట్టెను విసిరి కొడతాడు. ఆ పెట్టె 5 భాగాలుగా విచ్ఛిన్నమై 5 చోట్ల పడుతుంది. ఆ 5 ప్రదేశాల్లో ఒకటే మన మురుడేశ్వర్. అందరూ చాలా కష్టపడ్డారు, పై వరకు రీచ్ అయ్యాము. అయితే పాపం కొండ మీద అడ్డం పడింది, ఇంకా నేను కిందకి రాలేనంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నుంచి ఇటు వెళ్ళిపోదాం అంటున్నాడు, పైకి వెళ్ళిపోతాడంట. మీకు సముద్రం వ్యూ చూపిస్తాను, బీచ్ వ్యూ ఎంత బాగుందంటే చాలా బాగుంది. దర్శనం అయిపోయిన తర్వాత మేము తినేకి వచ్చాము. ఒక దోశ 40 రూపీస్. నేను రాజీ ఒక్కొక్క దోశ తిని సైలెంట్ కూర్చున్నాము. వీళ్ళు ఇంకా పూరీలు దోశలు అన్నీ తింటున్నారు. బిల్లంగా బీచ్ వ్యూలో ఫుడ్ ఆరగిస్తున్నారు వీళ్ళు. ఆగేసి ఇంకా ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది, బీచ్కి వెళ్తున్నాము. ఎక్కడికి మనం వెళ్తున్నాం రే? ఇంద్రా ఇంత చీటింగ్ రే. బీచ్కి వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను. మేము నైట్ స్టే కూడా ఇక్కడే చేసేసుకున్నాము. ఇందాక బీచ్లో ప్లే చేస్తాము, అయిపోయింది. నైట్ స్టే కూడా ఇక్కడే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా నైట్ ఇక్కడ తిరగడానికి వచ్చాము. ఒక జాతర మాదిరి ఉందన్నమాట, ఎవ్రీడే ఇలాగే ఉంటుంది ఇక్కడ. దీన్ని కోనేరు అంటారు. ఇక్కడ తినడానికి కూడా అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి. మనకి ఏవి కావాలంటే అవి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. స్టీల్ సామాన్ కానీ డ్రెస్సులు కానీ ప్రతిదీ. మనోడు ఎల్లో మీద వేసాడు. ఏం కావాలంటే అది, మంచూరియా, ఫాస్ట్ ఫుడ్స్, ఇంకా ఏం కావాలంటే అవి అన్నీ దొరుకుతాయి. వీ కెన్ ఫ్రీలీ ఈట్ అనమాట. అంటే ఫ్రీగా కాదు, ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు, డబ్బులు కట్టే తినేది. గుళ్ళో ప్రసాదం కప్ అంత ఉంది, ఇది 50 రూపాయలు అంట మంచూరియా. తమ్ముడు గాడు నేను ఇద్దరం ఇష్టంగా తినేవాళ్ళం, బట్ తీసుకున్నాం. అందరూ తలా ప్లేట్ తిని సర్దుకున్నారు. సీన్ గాడు 2వ ప్లేట్ తింటున్నాడు, సరిపోలేదని. స్పైసీ అని చెప్పాడు. అమ్మాయి బిల్లు కట్టమంటే కట్టట్లేదు. అయితే వాడు స్పైసీ అని చెప్పాడు. వాళ్ళు స్పైసీ ఇచ్చారు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి పాపం. తెల్లారిపోయింది, స్నానాలన్నీ అయిపోయినాయి. ఇంకా రూమ్ వెకేట్ చేసే టైం వచ్చింది. ఇక్కడ నుంచి మేము వాడికి చాలా బాధగా ఉందంట, అందుకని ఇక్కడే ఉండిపోమని చెప్తున్నాము. వాడు ఏదో చెప్తా ఉంటాడులే కానీ పెద్ద పట్టించుకొని అవసరం లేదు. ఈ రూమ్ వచ్చేసి మాకు 1000 రూపీస్ పడింది మురుడేశ్వర్లో. మీకు ఒకసారి రూమ్ చూపిస్తాను, ఎలా ఉందో మీరే చెప్పేసేయండి. ఇది రూము, అంటే మరీ స్పేషియస్గా లేదు, మరీ తక్కువ లేదు. 4 మెంబర్స్ హ్యాపీగా పడుకోవచ్చు బెడ్ మీద. అది బాత్రూము, అది ఓపెన్ చేసి చూపిస్తే బాగోదు. బయట ఇది ఇచ్చాడు ఇట్లా. మేము వెళ్ళిపోతున్నాం ఇంకా, బాయ్. ఇక్కడ మేమున్న ఏరియాలో చాలా బాగుంది క్లైమేట్ అంతా కూడా. ప్రతి ఇంట్లో కూడా ఇట్లాగా అరటి చెట్లు, ఇవి కొబ్బరి చెట్లు, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఏ ఒక ప్లాంట్స్ కామన్గా ఎక్కువగా ఉంటాయి. ఏం కావాలి నీకు? ఈ దోలకి ఇక్కడ టచ్ మీ నాట్ కనపడింది, దాన్ని వదలట్లేదు. ఎప్పిక్ వచ్చేది ఒకటి ముడుచుకొని పోతుంది, బతుకుంటుందా ఎప్పిక్ వస్తే? అది ప్లాంట్ సాయిల్తో సహా తీసుకెళ్ళి ప్లాంట్ చేసుకోవాలి. సరే పోదాం పండి. ఇంకా మనకి ఇక్కడ దారిలో పోయేటప్పుడు మామిడికాయలు కనపడ్డాయి. అది ఏదో ఇంట్లో ఉంది, అది కోయడానికి ట్రై చేస్తున్నాము. పో బావా, ఎవరన్నా చూస్తే నేను చెప్తా, పోరా. ఏ అంకులు లాభం ఒకటి అడుగు, ఏమైంది? కాయలు కనిపించాయా మీకు? ముంత మామిడికాయలు అవి. అంకుల్ వెళ్ళి పోరా, నేను చెప్తాలే పో. బాబా సైగ్గా ఆ గుత్తి వరకు బుక్కొని బ్యాగ్లో వేసాయి. ఏ బాబు, చెప్పుతో కొడుతుంటారా?
చెప్పుతో కొడతాను. తిట్టించుకోండు అయిపోయింది. తిట్టించుకోండు, దుగ్గురాలు తిట్టించుకోండు, చెప్పుతో కొడతాను. కన్నడలో తిట్టిండి ఏది పడితే అది. అయ్యా అరే చాలా బాధగా ఉంది పాపం అంకుబాబుకి. బట్ వెళ్ళిపోతున్నాము ఖాళీ చేసేసి. ఇదిగో మన వాళ్ళంతా 1 2 3 4 5 6 నాతో కలిపి 7. బాయ్. ఇంకా అయిపోలేదు మాది, ఇంకా చాలా తిరగాలి, చూడాలి. నన్ను విచిత్రంగా చూస్తారు ఇక్కడ ఎక్కడన్నా పీపుల్ గట్టిగా మాట్లాడితే. సో ఆపుతున్నాను, తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకేనా?